పెద్ది ఓకే బ్రో, పెద్ది ట్రైలర్ చూసారా? చూశాను బ్రో. ఎలా అనిపించింది పెద్ది మూవీ ట్రైలర్? పెద్ద ట్రైలర్ అది చూసాక నాకు ఏమనిపించింది అంటే రంగస్థలం ట్రైలర్ చూసినప్పుడు కూడా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసాం, అది ఇంకో రేంజ్లో దాని హిట్ అయ్యింది. ఓకే, అలాగే ఇప్పుడు పెద్ద ట్రైలర్ కూడా మన ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా బాగా తీశారు. ఆ ట్రైలర్లో మీకు నచ్చిన విషయాలు ఏంటి అంటే? ఆ ట్రైలర్లో అంటే ఒక లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళిన క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను రామ్ చరణ్ గారిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నీ ఇన్స్పిరేషన్ ఎవరంటే క్రికెట్కి సంబంధించి ఒకరు, అలాగే ఈ కుస్తీల పోటీలు ఇలాంటివి సంథింగ్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఒకరు, ప్రతి ఒక్కరు నా ఇన్స్పిరేషన్ ఎవరంటే పెద్ద అన్న అని చెప్తుంటే అంటే బ్యాకప్ స్టోరీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్. సో అయితే చిరంజీవి గారి స్థానాన్ని రామ్ చరణ్ గారు రిప్లేస్ చేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? చిరంజీవి గారి స్థానాన్ని రీప్లేస్ చేసే అంటే ఓపెన్ స్ట్రైట్గా ఒక అభిమానిగా చెప్పాలనుకుంటే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఓకే, బట్ ఏంటంటే మెగా ఫ్యామిలీలో వితౌట్ మెగాస్టార్ నో పవర్ స్టార్, నో మెగా పవర్ స్టార్. ఇంకెవరైనా చిరంజీవి గారి స్థానాన్ని కానీ లేదా సీనియర్ ఎన్టీఆర్ గారి స్థానాన్ని కానీ ఎవరు భర్తీ చేయలేరు. వాళ్ళ యూనిక్ క్యారెక్టర్స్, అలాగే యూనిక్ ఇంకా వాళ్ళ రేంజే వేరు. ఓకే, సో వాళ్ళ క్యారెక్టర్ని అయితే ఎవరో భర్తీ చేయలేరని నా ఒపీనియన్. మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి తర్వాత ఎవరు నెంబర్ 1 హీరో అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో చిరంజీవి గారి తర్వాత అయితే స్టార్టింగ్లో రామ్ చరణ్ గారిని చూసి అందరూ అంటే హీరోలు అందరూ ఇప్పుడు ఉదాహరణకి మన తలపతి విజయ్ ఉన్నాడు. స్టార్టింగ్లో చూస్తే నువ్వు హీరో ఏంటని చెప్పి చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. బట్ అది స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇప్పుడు అతనికే ఫ్యాన్ బేస్ ఉండి తలపతి అన్న రేంజ్కి ఎదిగాడు. అలాగే రామ్ చరణ్ కూడా అంటే పవన్ కళ్యాణ్ ఫాలోవింగ్లో తోపు తప్ప యాక్టింగ్ ఇవన్నీ ఆయనే చెప్తాడు. ఓకే, నాకు యాక్టింగ్ అంత గొప్పగా ఏమి రాదు కానీ నాకున్న అంటే అతను ఫాలోవింగ్ పరంగా ఓకే. బట్ ఏంటంటే నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పక్కాగా. కాకపోతే ఆ తర్వాత ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి రేంజ్ అయితే కంపల్సరీ రామ్ చరణ్కి ఉంది. ఓన్లీ మెగా ఫ్యామిలీలో అయితే కాకుండా మెగా ఫ్యామిలీ కాకుండా అంత రేంజ్ అయితే తెలుగు ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అతన్ని ఎవడో బీట్ చేయలేడు. ఎందుకంటే మనోడు సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ సకల కళ వల్లభుడు. పెద్ద ట్రైలర్ చూసారా? ఏంటండి పెద్ద సినిమా ట్రైలర్ చూసారా? ఇది నేను వచ్చింది రామ్ చరణ్ గారిది. ఓకే, ఏదో చిన్న గ్లిమ్స్ చూసినట్టు. ఎలా అనిపించింది పెద్ద? పర్లా బాగానే ఉంది. ఓకే, ఏంటి చిరంజీవి గారి తర్వాత ఆ ప్లేస్ని రామ్ చరణ్ గారు రిప్లేస్ చేస్తారా అంటే? చేస్తారు. అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి అంతకన్నా పెద్ద హీరో అవుతారంటే ఆయన ప్లేస్ని ఈయన చేయలేని అనుకున్నాను. ఎందుకంటే ఆయన రేంజ్ అయింది, ఈయన రేంజ్ అయింది. ఆయన చాలా పెద్ద హీరో కాబట్టి ఈయన పర్లేదు. ఓకే, ఈయన ఇది బాగుంది, యాక్టింగ్ స్కిల్స్ బాగుంది. సరే, రామ్ చరణ్ గారిని పక్కన పెడితే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎవరు నెంబర్ 1 అంటే చిరంజీవి గారి తర్వాత? చిరంజీవి గారి తర్వాత నాకైతే నాని అనిపిస్తున్నారు. నాని గారు ఎందుకంటే బాగుంది, ఆయన లుక్స్ బాగున్నాయి. ప్యారడైజ్ మూవీలో సాంగ్ కూడా బాగా నచ్చింది నాకైతే ఎందుకు నాని అనిపిస్తుంది. మీరు తెలిసి చెప్పారా తెలియక చెప్పారా కానీ నాని గారు కూడా చిరంజీవి గారి లాగా కింద నుంచి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే ఒక టాప్ హీరో అవుతారు. ఆ టైంలో ఫుల్గా హిట్లు కొడతానే వెళ్ళారు. ఇప్పుడు కొంచెం వెనకబడ్డారు కానీ నాని గారు ఒక టైంలో ఏమో నాకైతే అనిపించలేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారనిపిస్తుంది. ఓకే, సో ఆయన అయితే నెంబర్ 1 హీరో అవుతారు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే నాని గారి మీద? ఈజే మాస్ హీరో. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద ట్రైలర్ చూసారా నిన్న? ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఎలా ఉంది ట్రైలర్ అంటే? యాక్చువల్గా నేను ఏం చెప్తాను, మా ఊరు స్టోరీ అది. ఓకే, మాది విజయనగరం. సో విజయనగరం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న స్టోరీ. నాకు ట్రైలర్ ఆ 3 minutes చూసిన దానికి మంచి ఇన్స్పిరేషన్ స్టోరీలా అనిపించింది. ఆ 3 sports ఇది కనెక్ట్ చేశాడు. ఆ క్లైమాక్స్, ఆ షాట్ అయితే ఇంకా లాస్ట్. ఆ ట్రైలర్లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఊహించారు రామ్ చరణ్ గారిని అలా చూడడం? యాక్టింగ్ పరంగా అంటున్నారా? మళ్ళీ రజర్ లాగా ఉన్నారు కదా ఒక సీన్లో అయితే. చాలా మంది ఫోన్ వాల్పేపర్ అయిపోయింది. ఓకే, సార్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే చిరంజీవి గారి స్థానాన్ని రీప్లేస్ చేస్తారా రామ్ చరణ్ గారు అంటే? సచిన్, ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళు ఎవరైనా ఎవరి ప్లేస్ రీప్లేస్ చేస్తారా? అలాగా అంతే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. అదొకే, చిరంజీవి గారి పొడుగు కాబట్టి రామ్ చరణ్ గారు ఆ స్థానాన్ని మరొక మెగాస్టార్ మించి మెగాస్టార్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాబట్టి మెగా పవర్ స్టారే మెగాస్టార్ కన్నా పెద్దగా ఉన్నది. సార్ ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ పక్కన పెట్టేసి ఎవరు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అంటే చిరంజీవి గారి స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరంటే ఇప్పుడు యంగ్ జనరేషన్లో? ప్రభాస్ గారు. ఎందుకు ప్రభాస్ గారు అనుకుంటున్నారు? అతను కూడా చిరంజీవి గారి లాగే చాలా సైలెంట్ ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఓకే, పెద్దగా ఎక్కడ డౌన్ టు ఎర్త్. ఓకే, ఫైనల్గా ఒక్క మాటలో పెద్ద ట్రైలర్ మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? లాస్ట్. థ్యాంక్స్ అన్న.
నిన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది పెద్ద, చూసారా? చూడలా. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? రామ్ చరణ్ గారి మీద సినిమా పరంగా చిరంజీవి గారి తర్వాత ఆ స్థానాన్ని, చిరంజీవి గారి స్థానాన్ని వాళ్ళ అబ్బాయి అంటే అంత పెద్ద హీరో అవుతారా రామ్ చరణ్ గారు? అవుతారు. వెంటనే చెప్పావు బాబా ఈ మాట. తెలుసుగా చిరంజీవి గారు ఎంత పెద్ద హీరో అంటే చిరంజీవి గారు కొడుకు కాబట్టి అవుతారు అనుకుంటారా? కాదు, దానికి ఉంది, తెలుగుదేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవమానం ఉంది, అన్ని చెప్పలు. ఓకే, జనంలో కూడా దానికి ఇది ఉంది. సరే, రామ్ చరణ్ గారిని పక్కన పెట్టి కాసేపు కొడుకు కాబట్టి ఇప్పుడున్న హీరోల్లో ఎవరు చిరంజీవి గారి తర్వాత నెంబర్ 1 హీరో అవుతారంటే? నేను పెద్ద సినిమా చూడట్లేదు, పెద్ద చూడను, ఎందుకు నేను చెప్పలేను. రామ్ చరణ్ గారు అయితే అవుతారంట. చూద్దాం. థ్యాంక్స్ బాబాయ్. ఏంటి పెద్ద ట్రైలర్ చూసారా? చూసామన్నా. ఎలా అనిపించింది? ఏముంది, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ దెంగిచ్చింది, ఇంకా అదే ఓకే అనిపించేస్తుంది. ఇంకేమనాలి? ఎలా ఉన్నారు రామ్ చరణ్ దానిలో? వాళ్ళ జీవితంలో నాకు తెలిసినందుకు బెస్ట్ నిర్ణయం ఇదే అనుకుంటా. ఓకే, మగధీర తర్వాత ఇదే నాకు తెలిసిన రంగస్థలం కాదనుకుంటా. రంగస్థలం దాని గురించి ఒక్క మైనస్ కూడా లేదు, దాని గురించి మాట్లాడడం అక్కర్లా. దాని గురించి అవార్డులు వచ్చినా పర్లేదు, అది ఓకేనా? ట్రైలర్ లో మీకు నచ్చిన విషయాలంటే? నాకు 6 ప్యాక్ ఇంకెంత మించి ఏంటి ఇప్పుడున్న ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి తర్వాత ఎవరు నెంబర్ 1 హీరో అంటే? అది చెప్పకూడదు. సరే, మీకు నచ్చిన హీరో ఎవరు? ప్రభాస్. ఆల్మోస్ట్ ప్రభాస్ గారు. ఎందుకు ప్రభాస్ గారు అంటే మీకు ఇష్టం? ఎందుకంటే మన తెలుగు జాతిని ప్రపంచం మొత్తం చూపించింది బాహుబలి, దాని నెంబర్ 1 హీరో, అందుకనే చెప్తారు, ఇంకేం చెప్తారన్న. ఏంటి పెద్ద ట్రైలర్ చూసారా నిన్న? రామ్ చరణ్ గారి సినిమా ట్రైలర్ వచ్చింది నిన్న. చూడలేదా? ఓకే, ఏంటి రామ్ చరణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు అబ్బాయి. తెలియదు, అసలు ఐడియానే లేదా మీకు? మగధీర సినిమా ఉంది, ఉంటాయి కానీ ఓకే, ఆయన గురించి అభిప్రాయం మనం అంత పట్టించుకోలేదు. అసలు ఎవరో తెలియదా? ఇదే ఫస్ట్ తెలుసు కానీ పట్టించుకోవాలా? ఇప్పుడు ఆయన కూడా హీరో ఉన్నారు ఇండస్ట్రీలో. ఇల్లు ఉన్నాడు కానీ మన ఆయన అసలు అతను పట్టించుకోలే. సరే, చిరంజీవి గారి స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారా రామ్ చరణ్ గారు? తెలియదు. అంత పెద్ద హీరో అవుతారా నా ప్రశ్న? తెలియదు. సో ఇప్పుడున్న హీరోలు ఎవరు చిరంజీవి గారి తర్వాత నెంబర్ 1 అంటే సినిమా ఇండస్ట్రీలో? ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తెలియదు. సినిమాలు చూడలేదు. అవునులే, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, ఇప్పుడు రామ్ చరణ్ గారు, నేను ఎవరే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ కావచ్చు. నేను సినిమాలు చూసాను కాదు. ఓకే, సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైనది, మీకు ఇష్టమైన హీరో ఏనే ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? ఓకే, నుంచి ఆయన సినిమా పరంగా ఆయన అంటే ఎందుకు ఇష్టం? ఆయన యాక్టింగ్ చేస్తారు కాబట్టి, అది ఆయన యొక్క మంచితనం బట్టి, ఆయన టాలెంట్ బట్టి, దానివల్ల అంటే ఇప్పుడు రాజకీయాలు సినిమా 2 చేస్తున్నారు కాబట్టి ఆయన అంటే ఇష్టం. అదేలే. థ్యాంక్స్ బాబాయ్.